Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. Today we will discuss about the fractions. ఫ్రాక్షన్స్ అనేది ఇది సిక్స్త్ క్లాస్లోని వన్ ఆఫ్ ద చాప్టర్. మనం ఈరోజు దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. మనం దాంట్లో రోజు ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి ఆన్సర్ చేయండి. రోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, మనం ఈ ఫ్రాక్షన్ అనే చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫ్రాక్షన్. తెలుగులో ఫ్రాక్షన్ని భిన్నాలు అంటాము. అంటే ఏంటి అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అనే నంబర్ లైన్ సంఖ్యారేఖపై భిన్నాల్ని ఎలా గుర్తిస్తాం, ఎలా మనం హోల్ నంబర్స్కి చూసాం, ఇంటీజర్స్కి చూసాం, న్యాచురల్ నెంబర్స్కి చూసాం. సంఖ్యారేఖపై ఎలా గుర్తిస్తాం అనేది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం నంబర్ లైన్ మీద అనేది చూస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కొన్ని రకాలు ఉంటాయి. లైక్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని. తెలుగులో క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు, సమాన భిన్నాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు అనేవి ఉంటాయి. అవి రకాలు ఏంటి, అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాటికి అనేది మనం మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్, భిన్నాల యొక్క సూక్ష్మ రూపం అని. ఆ భిన్నాల యొక్క సూక్ష్మ రూపం అంటే ఏంటి, అది మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాము, భిన్నాలని సింపుల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది కూడా మనం మాట్లాడతాం. నెక్స్ట్ కంపేరింగ్ ఫ్రాక్షన్స్, భిన్నాలని పోలిక, భిన్నాల పోలిక ఎలా చేస్తాం అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ని ఎలా అడిషన్, సబ్ట్రాక్షన్ అంటే సంకలనం, వ్యవకలనం ఎలా చేస్తాం అనేది మనం ఈరోజు ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. మనం ఫస్ట్ టాపిక్ ఏమంటే వాట్ ఈజ్ ఫ్రాక్షన్ కదా. ఓకే, ఈ వాట్ ఈజ్ ఫ్రాక్షన్ అనే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏమంటే, విచ్ ఫ్రాక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ 1/4 అండ్ 1/2. 1/4కి 1/2కి మిడిల్లో ఉన్న ఫ్రాక్షన్ కావాలి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనం చేద్దాం. ఇక్కడ 1/4 ఇది వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్, 1/2 అనేది వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్. సో వీటికి ఇన్ బిట్వీన్, వీటి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్ మనం డైరెక్ట్గా కనుక్కోలేము. ఇప్పుడు మనం దీన్ని ఏం రాస్తామంటే 4 × 2 8 రాద్దాము. ఇక్కడ 2లో కూడా 8 అనే టేబుల్ వస్తుంది కాబట్టి, 8 అనే నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా రాస్తా నేను. ఇక్కడ 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8 అని రాసా. ఇక్కడ మనకు తెలుసు 2/8 అంటే 1/4. ఇక్కడ 2 1s 2 4s పోతుంది కదా. సో ఈ 2/8ని మనం ఏం రాయొచ్చు అంటే 1/4 అని రాయొచ్చు. నెక్స్ట్ 1/2 వీటిలో ఎక్కడొస్తుంది, ఇదే కదా. 4 1s 4 2s. ఈ 4/8ని ఏం రాయొచ్చు, 1/2 అని రాయొచ్చు. సో ఈ 1/4కి 1/2కి మధ్యలో ఉన్న ఫ్రాక్షన్ ఏంటి, 3/8 కదా. ఆన్సర్ ఏమంటే దీనికి 3/8 అనేది ఆన్సర్. మరి మనం ఇవి 8 డినామినేటర్లో ఉంచి ఆన్సర్ చేయాలనేది ఎలా తెలుస్తుందంటే, మనం ఈ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అసలు ఆ ఆన్సర్ని ఇట్లా ఆ క్వశ్చన్ని చూడగానే మనం చెప్పేయచ్చు. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ అ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా సరే ఒక నంబర్ని మనం ఏదైనా సరే ఒక థింగ్ సమాన భాగాలుగా విభజించి దాంట్లో కొంత భాగాన్ని చూపించాలి అనుకున్నప్పుడు మనం ఫ్రాక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇది ఈ బాక్స్‌లో ఎంత పార్ట్ అనేది మనం చూపించాలి. అప్పుడు ఏం రాయొచ్చు మనం, 1/4 అని రాయొచ్చు. ఇక్కడ టోటల్ 1, 2, 3, 4 బాక్సెస్ ఉన్నాయి. సో ఈ 4 అనేది టోటల్. ఈ ఒక పార్ట్‌ని ఎన్ని సమాన భాగాలుగా విభజించాము అని చెప్పేది ఈ హారం. తెలుగులో హారం అంటాము, ఇంగ్లీష్‌లో డినామినేటర్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఈ 1 అనేది ఏమంటే, మనం ఎంత భాగాన్ని చూపిస్తున్నాం, ఆ 4 సమాన భాగాల్లో మనకి ఎంత భాగం కావాలి అనేది సూచించేది లవం. తెలుగులో ఏమంటారంటే లవం అంటారు, ఇంగ్లీష్‌లో దీన్ని న్యూమరేటర్ అంటాం. సో ఈ పైన ఉన్న దాన్ని న్యూమరేటర్, తెలుగులో లవం, కింద ఉన్నదాన్ని డినామినేటర్, తెలుగులో హారం అని అంటాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంకో బాక్స్ వేస్తున్నా నేను. ఇప్పుడు దీన్ని 1/4 అని రాయొచ్చా?
నో. ఆన్సర్ ఏమంటే నో. ఎందుకంటే ఈ 4 ఈక్వల్‌గా లేవు. ఇక్కడ చూడండి ఇది కొంచెం చిన్నగున్నాయి. ఈ 2 బాక్సులు చిన్నగున్నాయి. ఈ 2 బాక్సులు పెద్దగున్నాయి. సో, అవి సమాన భాగాలు కాదు కదా! సో, ఏదైనా ఫ్రాక్షన్ అంటే ఏమంటే 4 ఈక్వల్ పార్ట్స్ ఏవైనా సరే ఎన్ని పార్ట్స్ అన్నా ఉన్ని 4 అనే కాదు. ఎన్ని పార్ట్స్ అన్నా ఉన్ని ఆ పార్ట్స్ అన్నీ సమాన భాగాలుగా ఉన్నప్పుడే మనం ఫ్రాక్షన్‌ని చేసుకుంటాం. ఓకేనా? అది డెఫినిషన్ ఆఫ్ ది ఫ్రాక్షన్. సో, న్యూమరేటర్ అంటే ఒక ఫ్రాక్షన్‌కి ఇప్పుడు 5/8 5/8 న్యూమరేటర్ అంటే 5 డినామినేటర్ అంటే 8 అవి ఫ్రాక్షన్‌లో పార్ట్స్. ఫ్రాక్షన్‌లో కాంపోనెంట్స్ ఏమంటే ఒకటి డినామినేటర్ అండ్ నెక్స్ట్‌ది న్యూమరేటర్. లవము, హారము అంటాం తెలుగులో. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ అనే నంబర్ లైన్. మనం ఇక్కడ సంఖ్యారేఖ మీద నంబర్ లైన్‌ని ఎలా గుర్తిస్తాం అనేది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇక్కడ 1/2 తీసుకుందాం. ఫస్ట్ నంబర్ లైన్ అంటే ఇది కదా! నంబర్ లైన్ అంటే ఇలా ఉంటది సంఖ్యారేఖ. ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ నేను ఓకే. ఇక్కడ నేను 1 అనుకుంటున్నా. ఇక్కడ 1/2 అంటే ఇది 0.5 సంథింగ్ ఎంతో వస్తది. అంటే 1 కంటే తక్కువే కదా! 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ కాబట్టి 0ని 1కి మధ్యలోనే ఖచ్చితంగా 1/2 ఉంటుంది. 1/2 అనేది 1 అనేది ఎన్ని భాగాలు 2 పార్ట్స్‌గా డివైడ్ చేసాం కాబట్టి ఇదంతా నంబర్ లైన్ 1 పార్ట్ అనుకుంటే నేను దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తా ఇక్కడ. ఇది 1/2 వస్తుంది. మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఈ 0ని ఏం రాయొచ్చు? 0/2 అని రాయొచ్చు. దీన్ని 1/2 రాయొచ్చు. దీన్ని 2/2 రాయొచ్చు. 2/2 అంటే 1 కదా! సో, మనకి ఇప్పుడు 1/2 ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఈ పార్ట్‌లో వస్తుందనమాట. ఓకేనా? ఇది 1/2. ఇప్పుడు 1/3 ఈ 1/3ని ఎలా చేస్తాం? ఇక్కడ నేను 0/3 రాస్తా. ఇక్కడ 1/3 రాస్తా. ఇక్కడ 2/3 రాస్తా. ఇక్కడ 3/3 రాస్తా. 0/3, 1/3, 2/3, 3/3 ఇది నంబర్ లైన్. ఓకేనా? ఇక్కడ 1/3ని 1/3 ఇదొక్క భాగం, ఇదొక్క భాగం. ఈ ఒక పార్ట్‌ని 3 భాగాలుగా విభజించారు కదా! సో, అప్పుడు మనం ఈ నంబర్ లైన్ మీద కూడా 3 ఈక్వల్ పార్ట్స్‌ని చూపించాలి. ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఇంకో పార్ట్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ కదా! సో, 1/3 ఇక్కడుంటది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పార్ట్. ఇక్కడికొచ్చేపాటికి మనకి 2/3 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పార్ట్. ఇక్కడ 3/3 అంటే 1. ఇది 0/3 అంటే ఆల్రెడీ 0 అనమాట. ఇది 0, ఇది 1. ఇక్కడ 1/3 ఇది. ఇక్కడ 2/3 ఒకవేళ మనకు 2/3 కావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. 2/3 కూడా క్వెషన్ మనం తీసుకున్నాం. 2/3 అంటే ఇక్కడ ఉంటుంది. సో, 3 అన్నప్పుడు ఈ 1 పార్ట్‌కి 0 నుంచి 1కి తీసుకున్నప్పుడు 3 భాగాలుగా విభజిస్తే మనకి 1/3, 2/3 అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు 4/3 కావాలి. 4/3 కావాలంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ ఇప్పుడు దీంట్లో 4/3 ఇప్పుడు ఇవన్నీ న్యూమరేటర్ చిన్నగుంది. డినామినేటర్ పెద్దగుంది. 1/2, 1/3, 2/3 వరకు. ఇక్కడ న్యూమరేటర్ పెద్దగుంది. 4/3 అనేది న్యూమరేటర్ పెద్దగుంది. ఇది ఏ టైప్ అనేది కూడా మనం కింద మాట్లాడతాం. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌లో మాట్లాడతాం. ఇట్లా న్యూమరేటర్ ఎక్కువుంటే ఏమంటాము? డినామినేటర్ ఎక్కువుంటే ఆ ఫ్రాక్షన్ ఏమంటాం అనేది మాట్లాడతాం. ఇప్పుడు ప్రెజెంట్ ఈ నంబర్ లైన్ మీద 4/3ని ఎలా చూపిస్తాం అనేది నేర్చుకుందాం. ఇది 1/3, ఇది 2/3, ఇది 3/3, ఇది 4/3. అంటే నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. 4/3, 3/3, 2/3, ఇది 1/3. ఇక్కడ ఇక్కడ ఇంకా సంథింగ్ ఏదో వస్తూ ఉంటుంది. ఇక్కడ 1/3 కదా! ఇది 4/3 ఇక్కడ ఉంటది. అంటే మనం డినామినేటర్‌లో ఏదుందో అది దాన్ని బేస్ చేసుకొని పైన లవాలన్నీ చేంజ్ చేసుకుంటూ ఒక సీక్వెన్స్‌లో రాస్తాం. ఇక్కడ డినామినేటర్ 3 పెట్టేస్తాం అన్నిటికి. ఇక్కడ లవంలో 1 అనేది పెట్టేస్తాం. ఇక్కడ 1/3 అనేది మనకు ఇక్కడ ఇంకా మనం ఇక్కడ పొడిగించుకుంటే ఈ నంబర్ లైన్‌ని ఇక్కడ 0 అనేది సంథింగ్ ఉంటది. ఇక్కడెక్కడో ఉంటది 0. ఇక్కడ 1 అనేది ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. 1కి బియాండ్ ఎళ్ళింది. 4/3 అనేది ఇక్కడ 0 ఈ నంబర్ లైన్‌లో ఇక్కడ 0కి ఇక్కడ ఉన్న 1కి ఈ 1 ఉంది. ఇక్కడ 0 ఉంది. ఈ 1ని దాటి పోయిన తర్వాత నంబర్ లైన్ 4/3 వస్తుంది. సో, ఇవన్నీ లవమేమో హారం కంటే చిన్నగా ఉంటే అవి 1 లోపే 0కి 1 లోపే మనం నంబర్ లైన్ మీద వాటిని గుర్తించొచ్చు. అట్లా కాకుండా
లవము హారం కంటే పెద్దగుంటాయి. ఇప్పుడు 4/3లో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగుంది. అప్పుడు దీని వాల్యూ 3 4/3 3తో డివైడ్ చేసినప్పుడు 4ని ఏమొస్తుంది? 3 ఒక్కట్ల 3 కదా! సో, ఒకటి దాటిపోయింది కదా! ఒకటి దాటిపోయింది కాబట్టి 3/3 అనేది 1. దీని తరువాత 4/3ని మనం ఐడెంటిఫై చేయగలం. సో, 7/9ని గూడా సేమ్ 7/9 అంటే ఏం చేస్తాం? 9 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. 0/9 1/9, 2/9, 3/9 అట్లా 9/9 వరకు రాస్తే ఇది 1. ఇక్కడ మళ్ళీ లవం చిన్నగుంది. హారం పెద్దగుంది. ఓకేనా? లవం చిన్నగుండి, హారం పెద్దగుంది. సో, ఇవి గూడా దీనిలాగా 9/9 అంటే 1 గదా! ఇక్కడ 7/9 అంటే ఇక్కడే సంథింగ్ ఇక్కడే వస్తుంది. సో, ఇది 0కి, 1కి మధ్యలో ఉంటది. ఓకేనా? దీని నుంచి మనం ఏం రాయొచ్చంటే సో, మనం ఇక్కడ ఒక 2 పాయింట్స్ రాయొచ్చు. అవేమంటే ఇక్కడ న్యూమరేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. ఇక్కడ 1/2లో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నగుంది కదా! ఇలా ఉన్నప్పుడు ఈ నంబర్ లైన్ మీద 0 అండ్ 1కి మధ్యలో ఉంటుంది. ఒకవేళ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డినామినేటర్ ఎగ్జాంపుల్ 3/2. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటే ఈ కండిషన్స్‌లో ఏమంటే నంబర్ లైన్ మీద బియాండ్ 1 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3/2లో 0/2, 1/2, 2/2. 2/2 వచ్చినప్పుడే 1 అయిపోతుంది కదా! సో, 2/2 దాటిపోయిన తర్వాత 3/2 వస్తుంది. సో, 1 బియాండ్ న్యూమరేటర్ పెద్దగా ఉన్నప్పుడు డినామినేటర్ కంటే మనకు నంబర్ లైన్ మీద ఈ నంబరు 1 తర్వాత వస్తుంది అనేది మనమైతే గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఇది అయిపోయింది. అనే ఈ ఫ్రాక్షన్ అనే నంబర్ లైన్ అనే టాపిక్ మనకి అయిపోయింది. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్రాక్షన్స్‌లో ఎన్ని రకాలుంటాయని తెలుసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వాటి మీదనే ఎక్కువ సెంటెన్స్‌ని ఫార్మ్ చేసి అడిగే క్వెషన్స్ ఎక్కువ ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మీదనే బేస్ అయ్యి ఉంటాయి.